జై శ్రీరామ్ అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఇవాళ ప్రజెంట్ అయోధ్యలో ఉన్నాం. అయోధ్య నైట్ ఏమైందంటే ఇక కాశీ నుంచి వెళ్ళిపోయినాం మేము. ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఇక 226 కిలోమీటర్స్ ఉండే ఇక నైటే కొట్టేసినాం. ఇక్కడికి వచ్చేసరికి మాకు 2:30 అరౌండ్ 3 అయింది. ఇక ఈయన నుంచి మేము 5 మందిరికి వెళ్తున్నాం. అయోధ్య దర్శనం చేసుకొని ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట, ఆ టెంపుల్స్ కూడా కవర్ చేసుకుంటాం. ఇక ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని ఈవినింగ్ కల్లా ఈ నుంచి బయలుదేరుతాము. ఇంకోటి ఏంటంటే కాశీ నుంచి అయోధ్యకి రోడ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకోటి అయితే మాకు పని ఇదయింది, ఎందుకంటే కార్ లొకేషన్ పెట్టుకునేసరికి ఇక్కడ ముందు మనకు కొంచెం ట్రాఫిక్ ఉంటే అది కారు అనేది లోపలంగా తీసుకొస్తుంది. అది చాలా అవుట్ కట్ నుంచి తీసుకొచ్చింది. దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్ మేము బొల్తా పడ్డాం. ఇక ఏం కాదులే అనుకొని చిన్నగా వచ్చేసినాం. కానీ ఇక ప్రజెంట్ అయితే అయోధ్యలో ఉన్నాం. అయోధ్యలో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అన్నీ చూసుకొని ఇక టైమింగ్ బట్టి ఇలా ఈ నుంచి బయలుదేరాలా లేదా అనేది మేము అనుకుంటున్నాం. ఇక ప్రజెంట్ అయితే ఇక టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి. మస్తు పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇలా సండే కదా, అందుకనే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. దాని క్రౌడ్ ఉన్నా పర్లేదులే, మనం ఎందుకంటే దూరం వచ్చినాక దర్శనం చేసుకోవాల్సిందే. ఇక ముందు మనం బ్లాగ్లో చూసుకుందాం, మొత్తం లొకేషన్ చూద్దాం. చల్ రైట్. లైన్లో వెళ్తున్నాం. ఇక బండ్లు అయితే ఏం తీసుకోవచ్చలేము. ఇక అక్కడ ఎట్లుంటుంది తెలియదు కదా. లింక్ కొట్టి లోపల బైకులు కూడా అలో ఉంది, కానీ అవసరం లేదని చెప్పి నడుచుకుంటూ పోదామని నడుచుకుంటూ పోతున్నాం. ఎలా మధ్యలో ఏదో ఇస్తారు అక్కడ అయితే ఇక మేము టిఫిన్ చేయలేదని చెప్పి ఇక తినేస్తున్నాం. బాగున్నా లేకపోయినా తినాలి. జై శ్రీరామ్ అనుకొని ఇక బాగానే ఉంది కదా. స్వీట్ కదా, స్వీట్ కాదు, ఇగో పప్పని నమ్మున్నట్టుగా. సోకో ఆदमी भैया मंदिर जाता मंदिर कितना कितने लोग? 2 आदमी. मंदिर तो 2 किलोमीटर है, ये आगे गली है, घूम जाना. ఓకే. ఈడనే ఉందనుకున్నాం కానీ 5 కిలోమీటర్లు తిరుగుతున్నాం. ఇక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి పెట్టుకొని గిట్ట ఇక నడుచుకుంటూ పోతున్నాం. అసలు మేము పక్కనే ఉంది అనుకున్నాం, కానీ టెంపుల్ పక్కనే ఉంది, కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పి మొత్తం తిప్పి పంపిస్తారు. మన బండి కూడా వస్తుంది ఇక్కడ, కానీ కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఏం కాదు, నడిచినట్టుగా మంచిదేమని ఇక నడుస్తూనే ఉన్నాం. ఇంకో 2 కిలోమీటర్ పోవాలంట. చూస్తున్నారు పబ్లిక్ అయితే వేరే లెవెల్లో ఉన్నారు. అంత ఘోరంగా ఉన్నారు పబ్లిక్ అయితే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ నుంచి లోపల మనం మందిరికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్ ఇది దగ్గర 7 మనకు ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఒకసారి ఎంట్రన్స్లో కొంతమంది కాళ్ళు అయితే కట్టుకుని వచ్చారు, చూస్తారు కదా. వాళ్ళు తప్పిపోకుండా చాలా మంది తప్పిపోతారు ఇక్కడ. ఇంత పబ్లిక్ ఉన్నందుకే చాలా మంది తప్పిపోతారు. చూడండి ఒకసారి ఇక్కడ తాళ్ళు కట్టుకొని మరీ వస్తారంటే వాళ్ళ ప్లాన్ జరిగినా దీంట్లోనే ఉంటుందని చెప్పి. సెక్షన్స్ ఇదంతా లోపలికి అయితే వచ్చేసినాం. మనం చాలా లోపలికి వచ్చినాము. ఇక ఈ లోపలికి వెళ్తే మనం రైట్ మందిర్ లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల మనకు కనిపిస్తుంది కదా అయోధ్య గుడిలో, మనకు చిన్నగా కనిపిస్తుంది కదా అక్కడ, అదే గుడి. ఇదైతే చెక్కింగ్ ఇది. ఇదంతా ఇక్కడ చెక్ చేస్తారు మన లగేజ్ ఏమైనా, అవన్నీ లగేజ్ చెక్ చేస్తుంటారా. ఇక కనిపిస్తుంది అదే మన మందిర్. అది మన లోపల టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. ఇది కనిపిస్తుంది కదా, వేరే లెవెల్లో ఉంది లోపల మందిర్. నాకు జస్ట్ కనిపిస్తుంది, అది వేరే లెవెల్లో ఉంది విజువల్ అయితే లోపల. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మానంగా ఉందని. అందుకే మన అయోధ్య రామ అంటారు అందరూ. వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇంకా నేను అది మాట తప్ప నేను వేరే మాట చెప్పనే లేదు.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది ఒకటి నన్నే మొక్కుతుంది గుండ్ర ఇక మొత్తానికి అయితే వేరే లెవెల్ ఉంది. లోపల పోతున్నాం మేము, ఫోన్ గీరు అన్నీ అలో ఉంది, ఏం ప్రాబ్లం లేదు. లాకర్లు ఏమో సెట్ కాలేదేమో, అందుకనే దర్శనం అయిపోయింది. లోపల విగ్రహాన్ని అయితే వీడియో తీయనిస్తలేరు, ఎంతో అంత చేసి కొంచెం లైట్గా వచ్చిందేమో సెకండ్స్లలో. ఎంత కష్టంగా అయిందంటే అంత కష్టంగా అయింది. ఇంకా వర్క్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు వర్క్ అయితే. ఇక ఇంకో 1 year పట్టవచ్చు నాకు తెలిసినంతవరకు. గోపురం అవుతుంది పైన, ఇక గోపురం అయిపోయేసరికి 1 year అయితే పడుతుంది. ఇక ఇంకా కాలేదు కంప్లీట్గా మొత్తానికి. ఇక ఇక్కడనే మొత్తం శిల్పులను తీసుకొచ్చి ఇక్కడనే మొత్తం గుడికి ఏ డిజైన్ కావాలో అలా చెక్కిస్తారు ఇక్కడ వెళ్ళి. అలా లోపల పోయేసరికి గూస్ బంప్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు మా విగ్రహం చూడంగానే అంత అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా కదా, అలా అసలు పోపొద్ది కావట్లేదు, వాళ్ళు దొబ్బేస్తారు. కానీ ఇక బాగా అని చెప్పినా ఇక జరసేపు చూసి వచ్చినారు. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల అయితే లోపల పోగానే ఆటోమేటిక్ గూస్ బంప్ స్టార్ట్ అయినాయి. అంతా చెప్పనికి రాదు అది ఆ మాటలలో. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఈ నుంచి రూమ్కి వెళ్తున్నాం. ఇక రూమ్ తినేసి డైరెక్ట్ మనము హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము. ఇక మొత్తానికి అయితే ఇక్కడ అయిపోయింది. వేరే లెవెల్ లోపల మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘనంగా, వేరే లెవెల్లో క్రేజీ ఉంది. ఇక మొత్తానికి అయితే అయిపోయింది. అంతా మార్కెట్ ఇదంతా మనకు ఏదో తీసుకోవాలంటే ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ కచూరి అంట, ఇది బాగుంది. జస్ట్ 20 rupees అంట, మంచి అమ్ముతుండు, బాగుంది. వేడి వేడిగా ఆ సైకిల్ మీద సెటప్ చేసుకొని మరి వేరే లెవెల్ నీట్ ఉంటుంది, బాగుంది ఇదైతే. మొత్తానికైతే అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం. అయోధ్యలో దర్శనం అయిపోయింది, మంచిగా అయిపోయింది, అన్ని టెంపుల్ చూసేసినాం. ఇక ఈ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వస్తున్నాం. ఇక హైదరాబాద్కి వచ్చి కానీ మీరు వచ్చేటప్పుడు అయితే జాగ్రత్త రండి. అయోధ్యలో అయితే వేరే లెవెల్లో ఉంది టెంపుల్ అయితే, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఎంత ఉంటుందో ఇంకా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఇక లోపల బయట గార్డెన్ అన్నీ ఇంకా అవుతుంది, ఇంకా కాలే, ఇంకా టెంపుల్ వరకే నడుస్తుంది. అంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంకో దగ్గర 1.5 years పట్టొచ్చు అది టెంపుల్ కంప్లీట్ కానికి. వేరే లెవెల్లో ఉంది. ఒకసారి మీరు కూడా ఒకసారి రండి, మన హిందూ వాళ్ళు అందరూ ఒకసారి రండి, ఎవరైనా సరే రండి, వచ్చి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ. ఇంకోటి మీరు దేని మీద వచ్చినా కొంచెం జాగ్రత్త రండి, ఎందుకంటే బైక్ మీద వస్తే ఇంకా జాగ్రత్త రండి. నైట్ టైంలో రైడ్ చేయకండి. ఇక్కడ రోడ్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నైట్ ఫుల్ వెదర్ అయితే చాలా కూల్ ఉంది, అది కూడా చూసుకోండి. ఇక మొత్తానికి అయితే ఇక్కడ నుంచి బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఇక రిటర్న్ హైదరాబాద్కి వస్తున్నాము. ఇక జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.